గంజాయిపై సర్కారు ఉక్కుపాదం మోపుతుంది. కానీ గంజాయి రవాణా ద్వారా దండిగా సంపాదిస్తున్న వాళ్ళు దందాను వదలడానికి ఇష్టపడడం లేదు. అధికారుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ టన్నుల కొద్దీ సరుకు సరిహద్దులు దాటిస్తున్నాయి గ్యాంగులు. విశాఖ ఏజెన్సీలో గంజాయి స్మగ్లింగ్పై స్పెషల్ రిపోర్ట్. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అల్లూరు జిల్లా ఏజెన్సీ గంజాయికి అడ్డాగా మారింది. ఈగల్ బృందాలు దాడులు చేస్తూ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న స్మగ్లర్లు ఏమాత్రం తగ్గడం లేదు. అధికారులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ టన్నుల కొద్దీ గంజాయిని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొంతకాలంగా గంజాయిపై సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి తోటలను ధ్వంసం చేశారు అధికారులు. అలాగే ముంచంగిపుట్టు, పాడేరు, చింతపల్లి తదితర ప్రాంతాల్లో గంజాయి డంప్లను స్వాధీనం చేసుకున్నారు. తమకు పట్టుబడిన కోట్ల రూపాయలు విలువ చేసే గంజాయిని బూడిద చేశారు అధికారులు. అయినా టన్నుల కొద్దీ గంజాయి పట్టుబడుతూనే ఉంది. దీంతో స్మగ్లర్లకు గంజాయి ఎలా వస్తోందని ఆరా తీయడంతో అసలు విషయం వెలుగు చూసింది. పొరుగు రాష్ట్రమైన ఒడిశా నుంచి 100 కేజీల గంజాయి ఏపీలకు వస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఒడిశా గిరిజన ప్రాంతాల్లో పండించిన గంజాయిని ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతాల మీదుగా దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు స్మగ్లర్లు. తాజాగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, పోలీసులు సంయుక్తంగా భారీ ఆపరేషన్ చేపట్టారు. ఏజెన్సీ ప్రాంతం మీదుగా పెద్ద మొత్తంలో రవాణా అవుతున్న గంజాయిని పట్టుకున్నారు. పాడేరు ఏజెన్సీ పరిధిలోని ముంచంగిపుట్టు మండలం బూసిపుట్టులో తనిఖీలు నిర్వహించారు. దీంతో 1125 కేజీల గంజాయి పట్టుబడింది. దీని విలువ మార్కెట్లో సుమారు 5,62,00,000 రూపాయలు. స్మగ్లర్లు పోలీసుల కళ్లు గప్పేందుకు కొత్త రూట్ ఎంచుకున్నారు. గంజాయి అక్రమ రవాణాకు 2 రాష్ట్రాల సరిహద్దులను వాడుకున్నారు. ఒడిశాలోని సరిహద్దు జిల్లాల నుంచి ఆంధ్రాలోని ముంచంగిపుట్టు మీదుగా రవాణా చేస్తున్నారు. ఏపీ సరిహద్దులు దాటుకుని మళ్లీ ఒడిశాలోని జైపూర్కు తీసుకువెళ్లేలా ప్లాన్ చేశారు. కానీ పోలీసులు అప్రమత్తంగా ఉండడం వల్ల స్మగ్లర్ల ఆటలు సాగడం లేదు. మనకి గతంలోని ఏఎస్ఆర్ జిల్లాలోని పూర్తి డేటా ఉంది. ఆ డేటా ద్వారా 375 గ్రామాలు మనం గుర్తించడం జరిగింది. వాటికి అనుసంధానంగా ఈ గంజా కల్టివేషన్ జరిగేది. ఆ డేటా మనం పక్కన పెట్టుకుని ఈ డ్రోన్ సర్వేలెన్స్ అంటే వాటి మీద డ్రోన్స్ ఎగరేయడం, ఫీల్డ్ డేటా తీసుకోవడం, ఆ ఫీల్డ్లో ఏం పండుతుంది, సో ఆ సర్వే చేయడం వల్ల మనకి జీరో కల్టివేషన్ అచీవ్ అయిందని మనకి ఒక శాస్త్రీయ పద్ధతిలో మనం రీచ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా కేంద్ర సంస్థలు కూడా ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు స్టడీ చేసుకోవడం వల్ల ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్. మరోవైపు గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఈగల్ బృందం పల్లెబాట కార్యక్రమం ప్రారంభించింది. జీరో గంజాయి సాగు లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ తెలిపారు. ఆగస్టు 20 వరకు అల్లూరు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించనున్నారు. ఆపరేషన్ చైతన్యం ద్వారా గంజాయి సాగుపై ఈగల్ బృందాలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. డ్రోన్ సర్వే, కార్డన్ సెర్చ్ల ద్వారా గంజాయి నిర్మూలనకు చర్యలు చేపట్టాయి. మొత్తానికి గంజాయి కట్టడికి కఠినంగా వ్యవహరిస్తోంది ఈగల్ టీం. గంజాయి పట్టుబడినప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనే పూర్తి వివరాలు రాబడుతున్నారు. ఆ సమాచారం ఆధారంగా దాడులు చేస్తూ గంజాయి కట్టడికి కృషి చేస్తున్నారు.